చరిత్ర పుటల్లో కొన్ని పేర్లు అక్షరాల్లా మిగిలిపోవు. అవి నెత్తుటి దారలై ప్రవహిస్తాయి. పౌరుషానికి నిలువెత్తు రూపమై ఆంగ్లేయుల గుండెల్లో నిరంతరం మోగే మృత్యు మృదంగం అతడే చంద్రశేఖర ఆజాద్. 1906 జూలై 23న మధ్యప్రదేశ్లోని బౌరా గ్రామంలో జన్మించిన చంద్రశేఖర తివారీ కాశీ పుణ్యక్షేత్రంలో విద్యాభ్యాసం చేస్తూనే విప్లవాగ్నిని రగిలించుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో బ్రిటిష్ కోర్టులో నిలబడి గొలుసులతో బంధించిన ఎరవక నీ పేరేమిటి అని అడిగితే ఆజాద్ స్వేచ్ఛాజీవి అని గర్జించిన అగ్నిపుత్రుడు అతడు. తండ్రి పేరు స్వతంత్రత, ఇల్లు జైలు అని చెప్పి ఆనాడే బానిస సంఖ్యలను ధిక్కరించిన విప్లవ వీరుడు అతడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్కు ప్రధాన సేనానిగా నిలిచి అజేయమైన విప్లవ శక్తిగా ఎదిగిన అగ్నిపర్వతం. 1925 కాకోరి రైలు దోపిడీ, 1928 శాంటర్ సత్య వంటి సాహస కృత్యాలతో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించాడు. 1931 ఫిబ్రవరి 27న అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్కు ఆనాడు రణరంగంగా మారింది. చుట్టూ వందలాది మంది పోలీసులు, తుపాకీ గుళ్ళ వర్షం, ఒంటరి సింహంలా పోరాడిన ఆ వీరుడి దగ్గర చిట్ట చివరి బుల్లెట్ మాత్రమే మిగిలి ఉంది. పరాయివాడి చేతికి చిక్కి బానిసగా చావడం కంటే మాతృభూమి ఒడిలో అమరత్వం పొందడమే మిన్న అనుకున్నాడు. ఒక్క పేలుడు ఆజాద్ అన్న మాట నిలబడింది. నేను ఆజాద్గా పుట్టాను, ఆజాద్గానే మరణిస్తాను అన్న తన ప్రతిజ్ఞను ప్రాణత్యాగంతో ముద్రించాడు. నేడు ఆ మహావీరుడి బలిదాన దినోత్సవం. ఆ పౌరుషానికి, ఆ దేశభక్తికి శిరస్సు వంచి జోహార్లు అర్పిద్దాం.